హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుటెక్ ఛానల్. ముందు వీడియోలో మనం లెటర్స్, వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు మనం ఈ వీడియోలో కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఎన్ని కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయో అలాగే అవి ఏమేమి ఉంటాయో తెలుసుకుందాం. కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. There are 6 kinds of sentences. They are: first, assertive sentence అంటే దృఢమైన వాక్యం. సెకండ్, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అత్యవసర వాక్యం. థర్డ్, ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నించే వాక్యం. ఫోర్త్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యం. ఫిఫ్త్, అఫిర్మేటివ్ సెంటెన్స్ అంటే నిశ్చయాత్మక వాక్యం. సిక్స్త్, నెగటివ్ సెంటెన్స్ అంటే ప్రతికూల వాక్యం. ఫస్ట్ మనం అసరేటివ్ సెంటెన్స్ అంటే దృఢమైన వాక్యం గురించి నేర్చుకుందాం. అసరేటివ్ సెంటెన్స్. Assertive sentence is also known as declaration sentence. An assertive sentence is a sentence that states a fact. They state, assert or declare something. Assertive sentence ను ఏదైనా దృఢమైన వాక్యం లేదా ఫ్యాక్ట్ గురించి చెప్పడానికి వాడతాము. ఫస్ట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి లాస్ట్లో ఫుల్ స్టాప్తో ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్: జాను ఈజ్ ఎ స్టూడెంట్. షీ లీవ్స్ ఇన్ ఎ టౌన్. సీతా సింగ్స్ ఎ సాంగ్. హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. సెకండ్, మనం ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే అత్యవసర వాక్యం గురించి నేర్చుకుందాం. ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్ విచ్ గివ్స్ ఎ కమాండ్, ఎంట్రిటీ, మేక్స్ ఎ రిక్వెస్ట్ ఆర్ ఎక్స్ప్రెస్ ఎ విష్. ఇంపరేటివ్ సెంటెన్స్ను ఏదైనా ఆజ్ఞాపించడానికి, అస్తిత్వాన్ని తెలపడానికి, రిక్వెస్ట్ చేయడానికి, కోరికను తెలపడానికి వాడతాము. అంటే ఈ వాక్యం వర్బ్తో స్టార్ట్ అవుతుంది. దీంట్లో సబ్జెక్ట్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. దాన్నే యు అని అనుకోవాలి. దీంట్లో కూడా లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్: గో టు యువర్ రూమ్. ప్లీజ్ బ్రింగ్ మీ సమ్ వాటర్. బీ క్వైట్. విత్డ్రా మై మనీ ఫ్రమ్ ద బ్యాంక్. థర్డ్, మనం ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే ప్రశ్నించే వాక్యం గురించి నేర్చుకుందాం. ఇంటరోగేటివ్ సెంటెన్స్. Interrogative sentence is also known as question mark sentence. Interrogative sentence is a sentence that asks a question. అంటే ఈ వాక్యంలో ఫస్ట్ WH లేదా హౌ క్వశ్చన్స్తో స్టార్ట్ అవుతుంది లేదా ఫస్ట్ వర్బ్తో కూడా స్టార్ట్ అవుతుంది. కానీ లాస్ట్లో మాత్రం క్వశ్చన్ మార్క్తోనే ఎండ్ అవుతుంది. ఎగ్జాంపుల్స్: వాట్ ఈజ్ యువర్ నేమ్? వేర్ డూ యూ లివ్? విచ్ ఈజ్ యువర్ హౌస్? ఆర్ యూ గోయింగ్ టు ద పిక్నిక్? నెక్స్ట్, ఫోర్త్, మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఆశ్చర్యార్థక వాక్యం గురించి నేర్చుకుందాం. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వండర్ మార్క్ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్ దట్ ఎక్స్ప్రెసెస్ సడన్ అండ్ స్ట్రాంగ్ ఫీలింగ్స్ సచ్ యాజ్ సర్ప్రైజ్, వండర్, పిటీ, సింపతి, హ్యాపీనెస్ ఆర్ గ్రాటిట్యూడ్. అంటే ఈ వాక్యం ఆశ్చర్యమును తెలిపే భావాలతో ఉంటుంది. ఈ వాక్యంలో మాత్రం ఎక్స్క్లమేషన్ మార్క్ అనేది ఆశ్చర్యం యొక్క వాక్యాన్ని బట్టి వస్తుంది. అది లాస్ట్లో కావచ్చు లేదా మధ్యలో పదం తర్వాత కూడా అవ్వచ్చు. ఎగ్జాంపుల్స్: వాట్ ఎ షేమ్. హుర్రే, ఐ వన్ ద మ్యాచ్. అలాస్, ఇట్స్ నాట్ దట్ సింపుల్. వావ్, షీఈస్ బ్యూటిఫుల్. నెక్స్ట్ వచ్చే రెండు వాక్యాలు అసరేటివ్ సెంటెన్స్ యొక్క టైప్స్. అవే అఫిర్మేటివ్ సెంటెన్స్ అలాగే నెగటివ్ సెంటెన్స్. ఫిఫ్త్, అఫిర్మేటివ్ సెంటెన్స్ అంటే నిశ్చయాత్మక వాక్యం గురించి నేర్చుకుందాం. అఫిర్మేటివ్ సెంటెన్స్. అఫిర్మేటివ్ సెంటెన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ పాజిటివ్ సెంటెన్స్. అఫిర్మేటివ్ సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్ దట్ స్టేట్స్ ఎ ఫ్యాక్ట్, ఒపీనియన్ ఆర్ ఎ సిచ్యుయేషన్ వితౌట్ ఎనీ నెగటివ్ ఇంటరప్షన్. అంటే ఈ వాక్యంలో నెగటివ్ పదాలు వాడకూడదు. ఎగ్జాంపుల్స్: ద స్కై ఈజ్ బ్లూ. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ సిన్స్ ఎస్టర్డే. సురేష్ ఈజ్ గోయింగ్ టు ట్రిప్. సిక్స్త్, మనం నెగటివ్ సెంటెన్స్ అంటే ప్రతికూల వాక్యం గురించి నేర్చుకుందాం. నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ సెంటెన్స్ ఈజ్ ఎ సెంటెన్స్ దట్ కన్వేస్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ ఆర్ కరెక్ట్. అంటే ఈ వాక్యాలు అన్నీ ఊహించుకున్నవే అని అర్థం. ఎగ్జాంపుల్స్: షీ నెవర్ కంప్లీట్ హర్ వర్క్. దెర్ ఈజ్ నో గెయిన్ వితౌట్ హార్డ్ వర్క్.
Amit is not as tall as Sumit. They are not enjoying the party. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని ట్రై చేసి కమెంట్ చేయండి. ఆన్సర్స్ని డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.